ఓకే. సో, ఈ పాటని పాడింది మన సినిజిత్. సో, 'లిటిల్ హార్ట్స్' ద్వారా మనందరికీ పరిచయం, ఆల్రెడీ సూపర్ ఫేమస్ అయిపోయారు. అండ్ కంగ్రాచ్యులేషన్స్. సో, 'సఖియే' అన్న పాట సో, ఈ పాటికే రిలీజ్ అయిపోయింది. సో, ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనందరం కలిసి చిన్న క్యూఎండ్ఏ సెషన్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ. ఓకే. మా వశిష్ఠ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. మా ఈ యూత్ ఫ్రెషర్స్ మీట్‌కి విచ్చేసిన మా సీనియర్. సో, ముందు జూనియర్స్‌తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఈ క్యూఎండ్ఏ సెషన్‌ని. ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఓకే. ఓకే. పాట పాడింది సింజిత్తే కాబట్టి సింజిత్‌తోనే మొదలు పెడదాం అనుకుంటున్నాం. ఎస్ ఫర్ సింజిత్, ఎస్ ఫర్ శ్రవంతి అండ్ రెడ్ మ్యాచింగ్. ఒక మైక్ ఇయ్యండమ్మా సింజిత్‌కి. ఓకే. సో, మీ కాలేజ్ టైంలో మీరు అమ్మాయి కోసం క్రేజీగా చేసింది ఏంటి? నేను చదువుకుంటున్నా అండి. నాకు అవి అవునా? నిజమా? నిజమండి. సరే, ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం మనం. పాట పాడా. పాట పాడారా? ఏ పాట పాడితే పడిపోయింది అమ్మాయి? పడలేదు, తిట్టింది. అదేంటో ఒక పాట వినిపిస్తారా? ఆ లైన్ ఏంటో? చినుకు తాకే జడిలో చిగురు ఆ పాట పాడారు. అందుకే లిరిక్స్ మర్చిపోయారు కదా, అందుకే పడలేదు అమ్మాయి. ఓకే. ఇప్పుడు అదే ఒక జూనియర్ని క్వశ్చన్ అడిగాం కాబట్టి ఒక సీనియర్ని అడుగుదాం ఇప్పుడు. మీరేంటి బ్యాడ్ ఫీల్ అవుతున్నారా సీనియర్ అన్నందుకు? అస్సలు లేదు కదా. ఓకే. ఓకే. సో, మీరు మీ కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు సో అమ్మాయి కోసం క్రేజీగా ఏదైనా చేసి దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయా? అంటే మా కాలేజ్లో ఓన్లీ బాయ్స్, గర్ల్స్ లేరు. ఓ కాలేజ్కి వెళ్తే దొరికిపోయేవాడిని, వెళ్ళలేదు కాబట్టి దొరకలేదు. ఓకే. సో, మీ ఫ్రెండ్స్ గ్యాంగ్తో ఉన్నప్పుడు టీనేజ్లో ఉన్నప్పుడు మోస్ట్ మెమరబుల్ థింగ్ ఏంటి మీకు? మర్చిపోలేంది, ఇప్పటికీ గుర్తు చేసుకున్న ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్తో చేసిన క్రేజీ మూమెంట్. మొత్తం అన్ని ఒకటని సెపరేట్ చేయకూడదు. ఒకటేదైనా చెప్పండి. కదా, ఒకటేదైనా చెప్పండి అన్నీ. క్రేజీగా. ఓకే. మీరు మర్చిపోవచ్చు, మేము మర్చిపోలేము అలాగా. ఓకే. సెల్ఫిష్ కాదు. వెంకటేష్ మహాగారు బాగా చెప్తారు. చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని చూసి. గుడ్ టు సీ యూ హియర్. సో, మీరు కానీ మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ కానీ క్రేజీగా చేసిన అమ్మాయి ప్రపోజల్ గురించి చెప్పండి. అమ్మాయి ప్రపోజల్ అమ్మాయికి అంటే నేను చేసిందా మా ఫ్రెండ్స్ చేసిందా? మీరు చేసింది చెప్తే ఇంకా హ్యాపీ, లేదు చెప్పలేను అంటే మీ ఫ్రెండ్ గ్యాంగ్లో చేసింది చెప్తే కూడా హ్యాపీ. ఏం చెప్తే ఈయన ఇంట్లో హ్యాపీగా ఉండరు, వెళ్ళిన తర్వాత ఆయన బిల్డ్ చేసుకుంటున్నారు అనమాట, వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉంటారు, ఫామ్ చేసుకుంటున్నారు దొరకకుండా ఎలా చెప్పాలి అని. అందుకే గ్యాప్ ఇచ్చాను, పర్లేదు ఆలోచించుకొని చెప్తారని. పెయింటింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశా. పెయింటింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశారా? పడిందా అమ్మాయి? నో చెప్పారు. ఓ షిట్. ఇంతకీ ఆ పెయింటింగ్లో కింగ్ సినిమాలో లాగా ఏదైనా చేసి ఇచ్చారా? అలాంటిది ఏం లేదు, బాగానే గీసాం. ఓకే. కానీ అంతకుముందు ఎప్పుడో ఒకసారి చిన్నప్పుడు అయ్యప్ప స్వామి గుడిలో మెట్ల మీద కూర్చుని ప్రపోజ్ చేశాను. అంటే అసలు ఇంకెక్కడ కలవాలో తెలియక ఆ గుడి అప్పుడే ఓపెన్ అయింది, ఎక్కువ మంది భక్తులు వెళ్ళట్లేదు, ఓకే. మూసేసి ఉందని చెప్పి అక్కడ కూర్చున్నాం అనమాట. చాలా ఎక్కువ మంది జనాలు పగడ్బందీగా లేరు. ప్లాన్ చేసావు మైక్, కానీ వర్కౌట్ అవ్వలేదు. అదేలేండి, అలాంటివి కొన్ని జరిగినాయి. ఓకే. ఇప్పుడు సాయి మార్తాండ్ గారు నన్ను స్కిప్ చేసేస్తే బాగుండని ఫీల్ అవుతున్నారు, కానీ ఇవాళ స్టార్ ఆఫ్ ది ఈవెంట్ మీ లిటిల్ హార్ట్స్ టీమ్ కాబట్టి తప్పదు. సో, అమ్మాయి వల్ల లైఫ్ చేంజింగ్ అయిన మూమెంట్ ఏంటి? ఆ క్వశ్చన్కి ప్రిపేర్ అయ్యాను. ఏ క్వశ్చన్కి ప్రిపేర్ అయ్యారు? అక్కడ అడిగిన క్వశ్చన్ ప్రిపేర్ అయ్యాను. కొత్త క్వశ్చన్ ఇది. అందరూ సేమ్ చెప్తే ఏం బాగుంటుంది? ఇది ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. అమ్మాయి వల్ల లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఏంటి మీ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ లేదా ప్రెజెంట్ కానీ? లిటిల్ హార్ట్స్ రిలీజ్ అయ్యాక ఏవైనా క్రేజీ ప్రపోజల్స్? లేదు. ఒక లైఫ్ చేంజింగ్ అనను కానీ ఒక డిప్రెసింగ్ మూమెంట్ ఏంటంటే మనకి ల్యాబ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అది కాపీ కొడుతూ నేను ఒక అమ్మాయి దొరికిపోయాం బీటెక్లో. జావా ఎగ్జామ్ దొరికిపోయిన తర్వాత ఆమె ఏడటం స్టార్ట్ చేసింది. మ్యామ్ తిడుతుంది,
వీడిలాగా నువ్వు కూడా ఏంటి, వీడికంటే బుద్ధి లేదు అని తిడుతుంది. ఆవిడ ఏడ్చింది. ఏడిస్తే మ్యామ్ అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, వీటితో పోల్చినందుకు ఏడుస్తున్నాను అంది. అది కొంచెం అయ్యయ్యో, ఎంత క్లాస్లో పెద్ద మాట సార్ ఇది అసలు. అదొకటి. ఓకే, సో దానివల్ల మీ లైఫ్ చేంజింగ్ మూమెంట్, అందుకే మీరు డైరెక్టర్ అయ్యారా? అట్లేం లేదు, ఆమెకేం ప్రూవ్ చేయాలని కాదు కానీ డిప్రెసింగ్ మూమెంట్ అది. ఓకే, నెక్స్ట్ మౌలి, ద మోస్ట్ సెన్సేషనల్ హీరో, చెప్పండి. వెల్కమ్ టు యూత్. సో ఎలా ఉంది లిటిల్ హార్ట్స్ తర్వాత ఈ సక్సెస్, ఇదంతా గెస్ట్గా వస్తున్నారు? అయ్యో బాగుందండి. కాదు, మీరు అంత మొహమాట పడుతున్నారేంటి అసలు? స్టేజ్ ఎక్కితేమో ఇరగదీసేస్తున్నారు, 70 mm లో ఇరగదీసేస్తున్నారు. అవి ప్రిపేర్ అవుతాం కదండి. ఓకే, సో మీరు చెప్పండి, అమ్మాయి వల్ల మీకు లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఏంటి? లైఫ్ చేంజింగ్ అంటే ఏం లేదండి ఇప్పటివరకు అయితే. అంటే శ్రీ చైతన్య కదండి, పెద్ద ఇంటరాక్షన్ ఉండకపోతుండే. సో ఇంజనీరింగ్లో మాత్రం ఎలా శుద్ధపూసే ఉండేవాడిని. ఇంజనీరింగ్లో మాత్రం ఒక అమ్మాయి ఫ్రెండ్, నార్మల్ ఫ్రెండ్, ఒక రోజు ఐస్ క్రీమ్ పిలిచింది. ఐస్ క్రీమ్ తిందాం, ఆ క్యాంటీన్ దగ్గర ఐస్ క్రీమ్ బాగుంటుందంట అని పిలిచింది. నాకేమైనా ఐస్ క్రీమ్ బాగుంటుంది అదే నా మైండ్లో ఉంది. సో వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసా. అమ్మాయి రాలేదు. అమ్మాయి వచ్చిన వెంటనే ఐస్ క్రీమ్ అంతేం బాగాలేదు కదా, ఇక్కడ చెప్పాను, నేను క్లాస్కి వెళ్తాను వచ్చాయని చెప్పి వెళ్ళిపోయా. అలా ఉండేది. సో వెరీ బ్యాడ్. అయ్యయ్యో, సినిమాలు చూడలేదా అంతకుముందు? చూసానండి, కానీ రైట్ మూమెంట్లో రియలైజ్ అవ్వలేదు. తర్వాత 2 years తర్వాత టెక్స్టింగ్లో చూసుకుంటే ఓ ఈ అమ్మాయి అని రియలైజ్ అయ్యా. అయ్యయ్యో, ఇంకా ఐస్ క్రీమ్ కొట్టుందా? ఐస్ క్రీమ్ అయితే ఉందండి, అమ్మాయే లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు కెన్ గారిని అడిగే ముందు అమ్మాయిలను అడుగుదాం. సో వెల్కమ్ టు హైదరాబాద్. సో సిరాయ్ చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. సో మీరు ఒకవేళ కెన్కి ఒక మంచి నిక్ నేమ్ ఇవ్వాలి అంటే ఏ నేమ్ ఇస్తారు? కెన్కి నిక్ నేమ్ అది ఐ కాంట్ టెల్ దట్ హియర్. ఓకే, ఐ కెన్ సే దట్ హియర్. అదేంటి? పర్లేదు, ఇక్కడ లైవ్లో చెప్పేది చెప్పండి, కెమెరాల ముందు చెప్పేది ఒకటి ఏదైనా ఇప్పటికిప్పుడు ఆలోచించి. ఇక్కడ పాసులు లేవు, చెప్పాల్సిందే. Nothing. He doesn't have that nickname at all. అయ్యయ్యో, నిక్ నేమ్ కూడా ఇవ్వలేదంట మీకు. మీరు చెప్పండి, పోనీ మైక్ ఇవ్వండి. Nickname? యా, వన్ నిక్ నేమ్ టు కెన్. Oh, we have to put a nickname for యా Ken. Oh. యా, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. We thought like his nickname. నో 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 నో. Oh, this is tough. You want to answer? No. Nickname? Kennu? కెన్ను, స్వీట్. ఓకే. ఏంటి అబ్బాయికి నిక్ నేమ్ ఇవ్వడానికి చూసారా? అమ్మాయిలు ఎంత అమాయకులు, ఒక నిక్ నేమ్ కూడా పెట్టలేకపోతున్నారు అబ్బాయిలకి. కుట్టు. అదే అబ్బాయి Kuttu. కుట్టు. ఓకే, నైస్. ఈవిడ చెప్పాలి, ఆగండి. యాప్ట్ అయ్యేది ఇవ్వండి, థింక్ చేసి. K. కే, నైస్. సో మేము హీరో గారిని ఇబ్బంది పెట్టాలి అని అనుకోవట్లేదు. వీటి గురించి కాలేజ్ టైంలో మీరు ఎవరైనా క్రష్ ఉండేనా? మ్యామ్స్లో ఎవరుండే క్రష్ మీ కాలేజ్ టైంలో? ఓకే, లెక్చరర్స్లో మీ క్రష్ ఎవరు? ఓకే, అందరికీ నమస్కారం. సారీ ఫర్ గెట్టింగ్ లేట్ ఫర్ ద ఈవెంట్. ఐ కేమ్ ఫ్రమ్ చెన్నై అండ్ మై ఫ్లైట్ గాట్ డిలేడ్. సో వాట్ టు టెల్ ఇన్ తెలుగు బ్రో? మన్నించండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. సో కాలేజ్ టైంలో క్రష్ ఎవరు చెప్పండి? కాలేజ్ టైంలో నేను కోవిడ్ బ్యాచ్ ఉంది, సో నో టీచర్, ఓన్లీ ఆన్లైన్. అయ్యయ్యో, ఆన్లైన్లో నో సైటింగ్, ఫుల్ ఆఫ్, ఫోటో ఆఫ్, టీచర్ వాయిస్ ఓన్లీ. షిట్. One time I thought only they will be switching off the video. Only if they're explaining something very important, they will switch on. So one teacher voice of day, super voice. Wow, new teacher pola. Last year నేమ్ ఏంటి? name entina future won't full finish. So kadasila pata she's voice is very beautiful, nalla youthful teacher. Okay, last year passed out, this year lecturer nu pata she's 65 years old. So, madam, na kuda, madam, thank you for explaining well, madam, your voice is beautiful. Thank you, Ken.
లాస్ట్లో పతా 64 years మై పార్టీ ఫ్రెండ్. Shit. సో కోవిడ్ బ్యాచ్, సో ఐ డెంట్ ఓహో. సీ ఎనీ టీచర్. కోవిడ్లో చదువుకున్న వాళ్ళు పాపం దురదృష్టవంతులు కదా. బ్రో సేమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Yes, Parvata Entertainments in association with Street Boys Studios and Mali and Manvi Movie Makers Super Duper Films associate banner పై E2C టాకీస్ ద్వారా మనం ఈ సినిమాని తెలుగులో చూడబోతున్నాం. సో సందీప్ అండ్ వినీత్కి స్పెషల్ కంగ్రాచ్యులేషన్స్. ఎక్కడ వీళ్ళిద్దరు? అండ్ హౌస్ఫుల్ డిజిటల్ ద్వారా ఈ పాటికే ఎన్నో అద్భుతమైన సినిమాలకి డిజిటల్ వర్క్ను అందించి అండ్ ఇప్పుడు మొట్టమొదటిసారి E2C టాకీస్ ద్వారా ఈ సినిమాని తెలుగులో అందించబోతున్నారు. వినీత్కి అండ్ సందీప్కి స్పెషల్ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాం. అండ్ ఈ సినిమా ద్వారా బోలెడన్ని డబ్బులు రావాలి, మీకు నా పాత బాకీలన్నీ తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సో యూత్, ఈ సినిమా నుంచి వచ్చిన పాట అంతా ఇంత కాదు, ఈ పాట చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. సో తమిళ్లో పోస్టర్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయితే బాగుండు అని మనందరం వెయిట్ చేశాం. సో E2C టాకీస్ ద్వారా మనందరం ఈ సినిమాని తెలుగులో చూడబోతున్నాం. సో తమిళ్లో మార్చి 19వ తారీఖున రిలీజ్ అవ్వబోతుంది అండ్ తెలుగులో మార్చి 26వ తారీఖున రిలీజ్ అవ్వబోతుంది. సో టీమ్ యూత్ అందరికీ స్పెషల్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ తెలియజేస్తూ ముందుగా ఈ సినిమా యొక్క హీరో కెన్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. హియర్ వి వెల్కమ్ కెన్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఓకే, సో అలానే ఈ సినిమాలో అద్భుతమైన పాట రాసినటువంటి లిరిసిస్ట్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఓహో, మళ్ళీ లిరిసిస్ట్ మీరే, హీరో మీరే. ఓకే, ఈ సినిమాకి అద్భుతంగా దర్శకత్వం వహించినటువంటి డైరెక్టర్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అది కూడా మీరే. ఓకే, ఈ సినిమాలోని అద్భుతమైన సెన్సేషనల్ సాంగ్ని పాడినటువంటి సింగర్ని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అది కూడా మీరే. ఓకే, సో జస్ట్ 25 yearsకే ఈ అబ్బాయి అటు సింగర్గా 2026 వచ్చేసింది కదా, 25 లెక్క. ఓకే, ఏదైతే ఏంటి, ఒక 1 year తేడా కదా. మీరు 2001 బార్న్, నేను 2003 బార్న్, అంతే. ఓకే ఓకే, సో 24 yearsకే కెన్ యూ హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్, హియరింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యూ. సో మిమ్మల్ని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇన్ని జాబులు చేశారు కాబట్టి స్పీచ్ చాలా పెద్దగా ఉంటుంది, మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ముందుగా జూనియర్స్ని వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. సో లిటిల్ హార్ట్స్ అంటూ లేటెస్ట్గా సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి మా డైరెక్టర్ సాయి మార్తాండ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ సాయి మార్తాండ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our latest sensation Mauli to please join the stage. So ఇవాళ అండ్ అలానే లిటిల్ హార్ట్స్ డిఓపి సూర్య బాలాజీ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ ద లిటిల్ హార్ట్స్ గ్యాంగ్, ద సూపర్ జూనియర్స్. ఒక గ్రూప్ పిక్చర్. సో మొదట వీళ్ళ స్పీచ్లు అయిపోయిన తర్వాత సీనియర్స్ వచ్చి జాయిన్ అవుతారు. ఒక పిక్చర్ అమ్మ, ఫోటోగ్రాఫర్స్. ఓకే, సో ముందు డిఓపి గారితో మొదలు పెడదాం. సో మీ వల్లే ఈ అసోసియేషన్ అంతా ఫామ్ అయింది కాబట్టి మొదట మీతోనే మొదలు పెడదాం అనుకుంటున్నాం. కెమెరా స్విచ్ ఆన్ చేస్తేనే కదా మేమంతా యాక్ట్ చేయగలుగుతాం, హోస్టింగ్ అయినా డైరెక్షన్ అయినా ఏదైనా. ఓకే, అందరికీ నమస్కారం.
వినీత్, సందీప్, కంగ్రాట్స్. అంటే కెన్ పరిచయం అయ్యాడు వాతిలో సార్ సినిమాలో. సమ్హౌ ఇట్ కనెక్టెడ్, యూత్లో కనెక్ట్ అయ్యి మళ్ళీ సందీప్, వినీత్ వల్ల ఈ ప్రాజెక్ట్ తెలుగులో చేసి, అంటే ఒరిజినల్ ప్రాజెక్ట్లా ఎట్లా చేయాలి తెలుగులో అని సందీప్, వినీత్ తెలుసుకోవచ్చు. సో చెప్పు మీరు మాట్లాడుకుంటారా? ఓకే, కంగ్రాట్స్. 19th చెన్నైలో చూస్తాం, అండ్ ఆల్సో అగైన్ 25th ఇక్కడ తెలుగులో చూస్తున్నాం. హిట్ అవ్వాలో కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ వినీత్. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా సూపర్ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సినిజిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఎల్లరకు వణకం. తెలుగు మాట్లాడుతున్నా. E2C టాకీస్ అంటే ఇన్ని రోజులు మాకు అదొక గూగుల్ మ్యాప్ లొకేషన్, మా ఫేవరెట్ చిల్లింగ్ స్పాట్ అది. ఇప్పుడు ఈ పోస్టర్ మీద చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఉంది. వినీత్, సందీప్, కంగ్రాచులేషన్స్. ఇక మీరు ఇక్కడ ఉన్నారు. ఓకే, ప్రాక్స్, సతీష్, అందరికీ కంగ్రాచులేషన్స్. నా ఫేవరెట్ పీపుల్ వీళ్ళు. అండ్ ఇవాళ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రవి అన్న, గోపి గారు, మహా అన్న, వశిష్ఠ అన్న, కశ్యప్ గారు, వెంకీ గారు, అండ్ హీరోయిన్స్ కెన్ హాయ్. సో I want to thank you because this is my first outing as a playback singer for some other composer. Thank you Vineet for the opportunity. I think I did justice to that beautiful song, or I don't know. ఆ పాట కాదు, వేరే పాట. యా, యాక్చువల్లీ ఐఎమ్ అ వెరీ టైనీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆల్సో. జస్ట్ అంటే వినీత్తో కలిసి మ్యూజిక్ అవన్నీ చూసుకుంటున్నాము, టెక్నికల్ పార్ట్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. యా, రేపు రిలీజ్ అవుతుంది అనుకుంటా పాట పేరేంటి, ఏం పెట్టాం? సఖియే. యా, తమిళ్లో పరిందేం పెన్నే. పాడాలా? భయపడతారు. ఆటోట్యూన్ లేకుండా ఎట్లా పాడతా? నువ్వు పాడదా? What did you understand? Why are you clapping? Oh, okay, you understood. Okay. కలవా కదవా నా మాటే వినవా నా లిరిక్స్ మర్చిపోయా. సఖియే డైరెక్టర్ సార్ కాలింగ్ మీ బ్రో, సారీ. యా, నో ఆటోట్యూన్, నో రివర్బ్స్. యా, అంతే. శ్రవంతి గారు బాగా చేస్తున్నారని యాక్టింగ్ బాగానే చేస్తారు మీరు. మ్యాచింగ్. యా, ఓకే. ప్రిపేర్ అయ్యావా? అయిపోయింది ఇంక. ఓకే, థ్యాంక్ యూ. జీవి ప్రకాష్ గారు ఈజ్ మై ఇన్స్పిరేషన్, ఈజ్ మై గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్స్. ఐఎమ్ సో గ్లాడ్ దట్ హీస్ కాదు, ఇది కాలేజ్ ఫెస్ట్ అని చెప్పాము. ఎలా ఇస్తారు స్పీచ్లు కాలేజ్ ఫెస్ట్లో? మీరేంటి ఒక సినిమా చేసి హిట్ అయ్యి? నేను కాలేజ్కి వెళ్ళలేదండి. అయ్యయ్యో, ఇంత భయపడుతున్నారేంటి? కాలేజ్లో సింగింగ్ పర్ఫార్మెన్స్ కూడా సరిగ్గా చేయట్లేదు మీరు. కొంచెం అందుకే లిరిక్స్ మర్చిపోతే అమ్మాయి ఎక్కడ పడుతుంది, అంతే కదా. నేర్చుకుంటా ఒకసారి. ఇప్పుడు మార్తాండ్ మౌలి మాట్లాడాక. ఓకే, అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ సాయి మార్తాండ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినీత్ ఇంకా సందీప్, కంగ్రాచులేషన్స్. మేము తీసుకుందాం అనుకున్నాము ఫస్ట్ చూసి, కానీ ఈ లోపల వినీత్ ఇంకా సందీప్ తీసుకున్నారు. వెరీ హ్యాపీ. మహా అన్న, కుట్టు సియు అన్న, వశిష్ఠ గారు, వెంకీ గారు, రవి అన్న, హాయ్. ఫస్ట్ ఈ సినిమా ముట్టకళ్ళకి సాంగ్ చూసినప్పుడు అబ్బాయికి మెసేజ్ పెట్టా, కెన్కి. చాలా బాగా చేశాడు అసలు. చూస్తే డైరెక్టర్ అతనే, రైటర్ అతనే, సింగర్, లిరిసిస్ట్, అన్నీ టాప్ క్లాస్ చేశాడు. మళ్ళీ నాకు మౌలిలాగా అనిపించాడు చూడటానికి. ఇఫ్ ఎట్ ఆల్ గివెన్ ఛాన్స్ ఐ విల్ రీమేక్ లిటిల్ ఆర్ట్స్ ఇన్ తమిళ్ విత్ యూ ఓన్లీ బ్రో. యా, అండ్ ఆల్సో మీనాక్షి గారు, లైక్ వి థాట్ ఆఫ్ కాస్టింగ్ యూ ఫర్ కాత్యాయని. యా, అనుకున్నాం, కుదరలేదు. ఇట్ డింట్ హ్యాపెన్, ఇట్ డింట్ వర్క్. ఆల్రెడీ మా టీం చూశారు సినిమా. వినీత్ నాకు తెలుగు వర్షన్ చూపిస్తాడని ఆగాను, కానీ చాలా బాగుందని చెప్పాడు సినిమా. కంగ్రాచులేషన్స్ ఆల్రెడీ. ఈ సినిమా తమిళ్లో 19th రిలీజ్ అవుతుంది, తెలుగులో 26th రిలీజ్ అవుతుంది.
సో డెఫినెట్లీ రండి, అందరు చూడండి, డెఫినెట్లీ బాగా నచ్చుతుంది ఈ సినిమా. అండ్ సింజిత్కి కంగ్రాచులేషన్స్, ప్లేబ్యాక్ సింగర్ కింద జీవి ప్రకాష్ మ్యూజికల్లో పాడాడు ఫస్ట్ టైం. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి, ట్రైలర్ చాలా బాగుంది యాక్చువల్లీ. యా, ఆల్ ది బెస్ట్ టీం అందరికీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మా లేటెస్ట్ సెన్సేషన్ మౌలీని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఇన్వైట్ చేసినందుకు. కెన్ ఫస్ట్ సూర్యబాలాజీ మా లిటిల్ హార్ట్స్ డిఓపి ఇంట్రడ్యూస్ చేశాడు. కెన్ చూడు ఈ టీజర్ క్రేజీ ఉందని చూస్తే చాలా చాలా అంటే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. అండ్ మూవీ మొత్తం చూశాను, నేను చూసి చెప్తున్నా, ఇట్స్ రియలీ 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 గుడ్ ఎంటర్టైనింగ్ ఫిలిం. సో పక్కా తెలుగులో ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది, యూత్ అందరికీ యూత్ ఫిలిం పక్కా ఎంటర్టైన్ చేస్తుంది. యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ యూత్ ఆన్ 26th. అండ్ కంగ్రాట్స్ వినీత్ అండ్ సందీప్. వినీత్ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, ఫేస్బుక్ పేజీలు అప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్. సో నౌ హీఈస్ ఇన్ టు దిస్ డిస్ట్రిబ్యూషన్ ఆల్సో. ఇట్స్ క్రేజీ ద గ్రోత్. కంగ్రాట్స్ వినీత్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ థ్యాంక్ యూ ఆల్. సింజిత్ పాట పాడాడు, యాక్చువల్లీ నేను పాడదాం అనుకున్నాను, నన్ను మోసం చేశాడు సింజిత్. నా సింగింగ్ స్కిల్స్ మీ అందరికి తెలిసినవే, మంచి కమో బేబీ యా ఇలాంటివి చూశారు. యా, సో అది కెనక్ పంపించిన తర్వాత ఆయన రిజెక్ట్ చేసాడంటే, సారీ సింజిత్ మోసం వల్ల నేను పాడలేకపోయాను, లేకపోతే నేనే పాడేవాడిని ఆ సాంగ్. యా, థ్యాంక్ యూ. మౌలి గారు, ఇక్కడ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, అందమైన అమ్మాయిలు. సో వాళ్ళ కోసం ఒక పాట డెడికేట్ చేయాలి అంటే ఒక 2 లైన్లు ఏదైనా మీకు నచ్చిన కమో బేబీ యు ఆర్ మై గర్ల్ యు కమో బేబీ. Sorry if you don't get that, it's I'm not actually saying that, it's a song from my movie. Yeah, thank you. Yeah, లైట్ గా భయపడ్డారా? yeah. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. ఓకే, అండ్ ఇప్పుడు మా ముగ్గురు హీరోయిన్లు అనిష్మా గారిని అండ్ ప్రియాంషి గారిని, మీనాక్షి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ హీరో. మీరు వేదిక మీదే ఉండాలి, గ్రూప్ పిక్చర్. ఎస్, సో హియర్ వి వెల్కమ్ మీనాక్షి దినేష్ గారు, ప్రియాంషి యాదవ్ గారు అండ్ అనిష్మా అనిల్ కుమార్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మా ముగ్గురు అందమైన హీరోయిన్లు సో యూత్ సినిమా ద్వారా మన అందరినీ పలకరించడానికి రాబోతున్నారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ సురాజ్ గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సురాజ్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ ప్రొడ్యూసర్ కరుపయ్య గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. హియర్ వి వెల్కమ్ కరుపయ్య గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో యూత్ సినిమాని మనందరికీ అందించబోతున్నటువంటి ప్రొడ్యూసర్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ డైరెక్టర్స్ రవికిరణ్ కొల్లా గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. రాజావారు, రాణివారు, అశోకవనంలో అర్జున కళ్యాణం వంటి సినిమాలను అందించినటువంటి మా డైరెక్టర్ అండ్ అలానే సమ్మతమే అంటూ మంచి సినిమాను అందించినటువంటి గోపినాథ్ రెడ్డి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ రవికిరణ్ కొల్లా గారు నెక్స్ట్ రౌడీ జనార్దన్ అంటూ మనందరినీ పలకరించడానికి రాబోతున్నారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆ డైరెక్టర్ వెంకటేష్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో రీసెంట్గా సుందరకాండ సినిమా ద్వారా మనందరినీ పలకరించారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ కశ్యప్ శ్రీనివాస్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో గాయపడ్డ సింహం అంటూ సూన్ మనందరినీ పలకరించడానికి రాబోతున్నారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ వెరీ ఓన్ డైరెక్టర్ వెంకటేష్ మహా గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర, ఉగ్రరూపస్య అంటూ అద్భుతమైన సినిమాని అందించినటువంటి వెంకటేష్ మహా గారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ వశిష్ఠ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. వశిష్ఠ గారిని హియర్ వి వెల్కమ్ ఆ డైరెక్టర్ వశిష్ఠ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. And now let me invite our hero and director, our singer, our lyricist Ken Garu to please join the stage. And now let me invite our Vineet and Sandeep Garu to please join the stage. So E2C Talkies ద్వారా ఈ సినిమాని మనకి తెలుగులో అందించబోతున్నటువంటి సందీప్ అండ్ వినీత్, కంగ్రాచ్యులేషన్స్. ఓకే, సో ఇవాళ మన యూత్ గ్యాంగ్ చాలా పెద్ద గ్యాంగ్. సో గ్రూప్ పిక్చర్ కోసం ఒక 2 లైన్స్ ఫామ్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నాం. ఒకరు మోకాల మీద కూర్చోవాలేమో ఇంకా. అండ్ అలానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీష్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక 2 లైన్స్ ఫామ్ చేస్తే బెటర్ ఏమో కదా.
సేమ్ అలానే ఛానల్స్ కోసం కూడా. ఓకే, సో ముందుగా ప్రియాంశి యాదవ్ గారిని మాట్లాడవలసి. ఓకే, సో ముందుగా మా బ్యూటిఫుల్ ప్రియాంశి యాదవ్ గారితో మొదలు పెడతాం. సో మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే ఓకే అందరికీ నమస్కారం. పర్ఫెక్ట్. అందరికీ నమస్కారం. हेलो हेलो, इज इट ओके? आवाज़ बढ़ाऊँ? अच्छा, आवाज़ बढ़ाती हूँ अब. Andriki Namaskaram, Hare Krishna, Radhe Radhe. Thank you for having me here today. Actually, I can't really speak Tamil or Telugu really well because I'm from North India. Yeah, so I was doing Hindi television. This is my very first movie. And I just want to thank Telugu cinema for giving me this chance. Keep quiet. Yeah. So I'm very excited because our movie was going to release in Tamil, but it is going to release in Telugu as well. So I would just like to thank everyone who's present here today. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, అండ్ ఇప్పుడు మీనాక్షి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Andiriki Namaste. I'm very happy and very glad to be here. Thanks to the media and everybody who's here. Thanks for being here and supporting us. Telugu cinema has always been supporting a young audience, young talent and young people. So I hope you will support our film also. We are also new. I am new to Telugu cinema. I mean, we are all new to Telugu cinema. So I hope all of you will accept our cinema and our characters. I hope you guys will give all your love and support our film. I'm very happy to be here in Hyderabad. It's my, I guess, second time in Hyderabad. I love the food here. I should mention this. I've been trying food since I'm here, and I really love the food. ఏం తిన్నారు? వాట్స్ యువర్ ఫేవరెట్ డిష్? వాట్స్ యువర్ ఫేవరెట్ డిష్? ఏం తిన్నారు హైదరాబాద్? I had Nalli Ghost biryani. ఓ, బిర్యానీ. Yeah, and one rice, achar, and dal. One dish. వెరీ What was గుడ్. the ముద్దపప్పు ఆవకాయ తిన్నారా? ముద్దపప్పు ఆవకాయ. Muddapappu avakai. That was also very tasty. Oh yeah, back to the film. So basically my character is a foodie character. So that's why I just mentioned this here. Yeah, as I said, I hope you all will love our film. It's coming on March 26th. Do watch it on theaters and let us know. Thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అనిష్మా అనిల్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం.
చాలా నర్వస్గా ఉంది, బట్ ఐమ్ సో హ్యాపీ టు బీ హియర్ టుడే. మీ అందరికీ ప్రేమకి చాలా థ్యాంక్స్. సో యూత్ యూత్ is releasing on March 26th. So you guys please watch it in theaters. I hope everybody loves the film. So thank you so much. It's my first time in Hyderabad. Thank you so much for your love. And I know my Telugu isn't that good, but youth chala manji cinema. So please do watch it in theaters. Thank you. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడాల్సిన అక్కర్లేదు, మీ నటనే ఫ్యాన్స్ అందరినీ అయ్యేలాగా చేస్తుంది. కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఈ సినిమా కూడా బిగ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అలానే లిరిసిస్ట్ సనారే గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీష్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ది కదా, మాట్లాడండి, అలా వదిలేస్తే ఎలా? అందరికీ థ్యాంక్స్ అండి. అందరూ వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు E2C టాకీస్ ద్వారా ఈ సినిమాని తెలుగులోకి అందించబోతున్నటువంటి సందీప్ని అండ్ వినీత్ని కలిసి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కలిసి కాదు, విడివిడిగా మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన అందరికీ. సో చాలామంది ఉన్నారు, గోపి బ్రో, మహా బ్రో, రవి బ్రో. సో బేసిక్గా యూత్ అనే సినిమా ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ కంటెంట్, ఫస్ట్ ఒక గ్లిమ్స్ అనౌన్స్మెంట్, అక్కడ నుంచి ఏదో వైబ్, సూపర్ వైబ్ ఉన్న స్పేస్లో ఉంది అని చెప్పి మన సూర్య కనెక్ట్ చేశాడు. సో వన్స్ కరుపయ్య బ్రో అండ్ ఆల్ సేమ్, మేము ఇక్కడ ఎలా అయితే సోషల్ మీడియా అండ్ ఆల్ ఇది ఉంది, కరుపయ్య బ్రో ఆల్సో సేమ్. ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు కూడా చాలా కష్టపడి ఈ సినిమాని చాలా ఇష్టంగా తీసుకొచ్చారు. కెన్ వన్ మ్యాన్ షో 26th 19th చెన్నై మొత్తం షేక్ అయింది, 26th హైదరాబాద్ దాని గురించి మాట్లాడుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన అందరికీ. థ్యాంక్ యూ. అండ్ అలానే సురాజ్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ ద్వారా మన అందరినీ అలరించబోతున్నారు సురాజ్ గారు. టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సందీప్, తప్పించుకోవద్దు. Thanks to all the electronic media, print media and web media and digital media, Andy. Thanks for waiting patiently. Also, thanks to everyone who has come here to support us. వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ గోపి అన్న, రవి అన్న, మహాబ్రో, వశిష్ఠ అన్న, థ్యాంక్ యూ సనారే బ్రో అండ్ ద ఎంటైర్ టీమ్స్ ఆఫ్ లిటిల్ హార్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ద ఫిలిం హియర్. ఇంకా చెప్పేదంతా విని చెప్పేశాడు. ఐ థింక్ ద బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం యూత్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ కెన్ అండ్ గ్యాంగ్ అండి. ద మూమెంట్ వి సీ కెన్ అండ్ గ్యాంగ్ అన్నప్పుడు వీళ్ళది ఒక మంచి వైబ్ ఉంటుంది. వెన్ వీ వెంట్ టు సీ ద ఫిలిం ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ తమిళ్, ద వే దే ఆల్ ఆఫ్ ద కెన్ అండ్ కెన్ ఫ్రెండ్స్ వర్ వర్కింగ్ టు బ్రింగ్ దిస్ ఫిలిం ఇన్ ఎ వెరీ బ్యూటిఫుల్ తెలుగు. చాలా చాలా మంచి సినిమా కెన్ అండ్ గ్యాంగ్ తీసుకొస్తున్నారు. కెన్, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ అండ్ యువర్ ఎంటైర్ గ్యాంగ్. యూ ఆల్రెడీ కెన్ అండ్ గ్యాంగ్ అంటే నాట్ జస్ట్ ద టీమ్ బిహైండ్ దిస్ ఫిలిం, ఆల్రెడీ తమిళనాడు మొత్తం కెన్ గ్యాంగ్ అయిపోయారు విత్ ముట్టకలకి అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ థింక్ ఫ్రమ్ టుడే విత్ చమ్కీ రిలీజ్ ఇక్కడ తెలుగులో కూడా కెన్ గ్యాంగ్ స్టార్ట్ అయిపోద్ది. అండ్ యూ ఆల్ చూస్తారు 26th నుంచి కెన్ అండ్ గ్యాంగ్ ఏపీ అండ్ తెలంగాణలో కూడా ఇట్ విల్ స్టార్ట్. ఇట్ విల్ బి నైస్ వైబ్ కెన్. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు లిరిసిస్ట్ సనారే గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ సినిమాలో 2 పాటలు రాశారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ సినిమాలో నేను 2 పాటలు రాశాను. సో చాలా చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి ఫిలింలో నేను వర్క్ చేయడం. ఈ సినిమా నేను చూశాను, మనస్ఫూర్తిగా చాలా చాలా బాగా నచ్చింది ఈ సినిమా. క్లైమాక్స్లో ఒక పాట రాశాను. ఈ మధ్యకాలంలో నేను రాసిన పాటలో అది నాకు చాలా మనసుకు దగ్గరైన పాట. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన సందీప్ అండ్ వినీత్ బ్రోకి థ్యాంక్ యూ సో మచ్.
అలాగే ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ చేయడానికి వచ్చిన డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ యూత్ టీం అందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ కరుపయ్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సినిమా యూత్ని మన అందరికీ అందించబోతున్నటువంటి ప్రొడ్యూసర్. ప్రెస్ మీడియా అండ్ టాలీవుడ్ ఫిల్మ్ ఫ్యాటర్నిటీ అందరికీ నా వామ్ విషెస్. నేను 15 ఇయర్స్లోతో 10th స్టాండర్డ్ నుంచి తెలుగు సినిమా చూస్తూ పెరిగినావు. ముఖ్యంగా సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు వర్క్స్ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చాయి. సింపుల్ హ్యూమన్ ఇమోషన్స్ని తెలుగు ఫిల్మ్ మేకర్స్ చాలా డీప్గా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఆ స్టైల్ నాకు ఎప్పుడు చాలా స్ట్రాంగ్ సైకాలజికల్ ఇంపాక్ట్ ఇచ్చింది. అదే నమ్మకంతో చెప్పండి, తెలుగు ఆడియన్స్కి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. డ్యాన్స్ కావాలా, డ్యాన్స్ అంటే ఉండి, ఫైట్ కావాలా అంటే ఫైట్ ఉండి, సాంగ్స్ కావాలా అంటే సాంగ్స్ ఉన్నాయి, మంచి క్యూట్ ఇమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. మనవాడు కెన్ వచ్చాదు ఎంటర్టైన్ చేయడానికి. ఒక ఫుల్ మస్తీ ఎంటర్టైనర్ ఈ March 28 రామనవమికి మీ ముందుకు రాబోతుంది. March 26. రవికిరణ్ కోలా గారు, నా సిన్సియర్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ రాజావారు రాణి గారు. And Venkatesh Maga garu, care of Kancharapalam cinema has changed my perspective on life. So thank you so much for the film Waiting for Ra Bagadur. Little Arts last year na favorite films la okati. Adi ma team ki chala confidence ichindi. Thank you so much for coming here. Mauli, thank you so much. And Surya, thank you for assembling all this over here. And Sinjit, thank you for singing in our film. Vashishta garu, మీరు బింబిసారాల క్రియేట్ చేస్తున్న వరల్డ్ నాకు చాలా నచ్చింది. బాస్తో మీరు నెక్స్ట్ ఏమి క్రియేట్ చేస్తానో చూడడానికి చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నావు. అలాగే ఈ సినిమాకి తెలుగు ఆడియన్స్ సెన్సిబిలిటీస్కి మ్యాచ్ అయ్యే విధంగా ప్రజెంట్ చేయడానికి చాలా ఎఫర్ట్ పెట్టుకున్న E2C వినీత్ గారు అండ్ సందీప్ గారు నా స్పెషల్ థ్యాంక్స్. చివరిగా ఒక్కడ చెప్పాలి, March 26 రామనవమికి థియేటర్స్లో యూత్ సినిమా చూసి అందరూ ఎంజాయ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్గివ్ మీ ఫర్ మై తెలుగు ప్రొనౌన్సియేషన్. ఐ జస్ట్ ట్రై టు బీ ఏ తెలుగు పీపుల్ అమాంగ్ యూ. అండ్ ఐ లవ్ తెలుగు ఆడియన్స్ సో మచ్. దే సెలబ్రేట్ ఫిల్మ్స్ హియర్. And I am so excited to hear what Telugu audience has to say about youth. Thank you so much. మీ మొదటి స్పీచ్ అదరగొట్టారు అంతే. ఫైట్ వేణుమా ఫైట్ ఇరుకు, ఎమోషన్ వేణుమా ఎమోషన్ ఇరుకు, స్పీచ్ వేణుమా స్పీచ్ ఇరుకు, అసలు మామూలుగా లేదు. కంగ్రాచ్యులేషన్స్ అండ్ వెల్కమ్ టు హైదరాబాద్ ఆల్సో. సో ఇప్పుడు ఏం చేద్దాం, వెంకటేష్ గారితో మాట్లాడిద్దాం. సో మా డైరెక్టర్ వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ హియర్. వినీత్ అండ్ సందీప్, ఆల్ ద వెరీ బెస్ట్. వాళ్ళు పాపం అన్ని సినిమాని వెనకాల నుండి బాగా పుష్ చేస్తారండి. అండ్ ఐఎమ్ హ్యాపీ దే టుక్ దిస్ స్టెప్. అండ్ కెన్ గ్యాంగ్, చాలా పెద్ద గ్యాంగ్ ఉంది కొంచెం. ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. యాక్చువల్లీ ఐ హ్యావ్ స్మాల్ కనెక్షన్. బేసిక్లీ నేను సుందరాకాండకి ఐ థాట్ ఆఫ్ casting మీనాక్షి, జస్ట్ లైక్ లిటిల్ హార్ట్స్. ఐ ఈవెన్ సెంట్ యూ సినాప్సిస్, యూర్ బిజీ ఇన్ సమ్ అదర్ ఫిలిం. So anyways, welcome to the whole cinema here. So I think you are gonna kill it. Naku chala I loved everything. I loved your vibe in the song. More than acting, I loved the way you sang, bro. ఆగోయ్ చూసి చెప్పాలి కదా ఎవరన్నా. సో యా, అండ్ ఆల్సో ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే నేను ఇక్కడ చాలామంది కలవలేదు, ఇదే ఫస్ట్ టైం కలవడం. వశిష్ఠ అన్న థ్యాంక్ యూ, బ్రో అక్కలా బ్రో థ్యాంక్ యూ, వెంకటేష్ బ్రో థ్యాంక్స్. సో ఐ మెట్ ఆల్ ఆఫ్ దెమ్ హియర్ ఓన్లీ. సో చాలా హ్యాపీగా ఉంది మీటింగ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ బ్రో కాశీ బ్రో, ఆల్ ది వెరీ బెస్ట్. వీళ్ళు 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఐ లవ్డ్ యువర్ టీజర్స్ అండ్ ట్రైలర్స్. కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. అండ్ యూత్ March 26 వస్తుంది. అండ్ ప్రతిసారి మమ్మల్ని సీనియర్స్ అనకండి ప్లీజ్, కొంచెం. ఇదిగో అంతా వినీతే చేశాడు. వినీత్, సందీప్, మీ గ్యాంగ్ అందరినీ సీనియర్స్గా డివైడ్ చేసి ఇచ్చారు. సీనియర్స్ని చేసి సీనియర్స్ని ర్యాక్ చేస్తున్నాడండి, ఫ్రెషర్స్ని ర్యాక్ చేయించట్లేదు, అది ప్రాబ్లం. సో యా, March 26 ఇట్స్ రిలీజింగ్ ఇన్ తెలుగు. ప్లీజ్ ఎప్పటిలాగే మనం ఎంకరేజ్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో వేణు గారిని, అదే వశిష్ఠ గారిని అయితే సూపర్ డూపర్ సీనియర్ కింద యాడ్ చేసి ఇచ్చాడు వినీత్. మామూలుగా కాదు అసలు.
ఇక్కడ సీనియర్స్ జూనియర్స్ అని కాదు కానీ +1 +2 అంటే బెటర్. మేము +2 వాళ్ళు +1. దీనికి నువ్వు సూపర్ సీనియర్స్ సూపర్ సీనియర్స్ అని పేర్లు పెట్టకని అవసరంగా. ఓకే ఓకే, అండ్ ఇప్పుడు కశ్యప్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది నిన్న ఫోన్ చేసి ఫ్రెషర్స్ మీట్ అంటే నాలాగా ఉంటారు అనుకున్నాను. నేను ఇంకా సినిమా నాది కంప్లీట్ అవ్వలేదండి, ఫస్ట్ సినిమా డెబ్యూటెంట్. సో యా, ఫ్రెషర్స్ మీట్ అంటే నాలాగే ఫ్రెషర్స్ వస్తారు అనుకుంటే అందరూ మీరంతా సినిమాలు తీసున్నారు. సో నా పేరు కశ్యప్ శ్రీనివాస్ అండి. గాయపడ్డ సింహం అనే సినిమా నేను తీస్తున్నాను. అయితే కంగ్రాచులేషన్స్ బ్రో. లైక్ ఆల్రెడీ వైబ్ అయితే హిట్ వైబ్ ఉంది. అండ్ తెలుగు ఆడియన్స్ ఒక్కసారి నచ్చారంటే మీరు ఐ మీన్ అది అడిక్టివ్గా ఉంటుంది మీకు. అండ్ ఆల్రెడీ ప్రదీప్ రంగనాథన్ వీళ్ళందరినీ అంటే మేము తెలుగు హీరోస్ లాగే చూస్తాం. ఐ థింక్ యూ విల్ బీ లైక్ తెలుగు హీరో. ఆల్రెడీ కనెక్ట్ అయిపోయేలా ఉన్నారు, మాలో ఒకరిలా ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఇన్వైట్ చేసినందుకు. ఇంకా ఫ్రెషరే నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, అందరికి నమస్కారం అండి. యూత్ ఈ సినిమా తమిళ్ టీజర్ వచ్చినప్పుడు ఆర్ తమిళ్లో సాంగ్స్ రిలీజ్ అయినప్పుడే చూసినప్పుడు ఒక మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అనమాట. పక్కా అరే బ్లాక్ బస్టర్ సినిమా ఇది అన్న ఇంటెన్షన్ ఉండే. అది చూసి నేను నా టీంతో కూడా డిస్కస్ చేస్తూ ఉండే. వినీత్ వాళ్ళు కాల్ చేసి అన్న అది మేము తీసుకుంటున్నాం తెలుగులో అన్నప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఏం ఆలోచించొద్దు, ఖచ్చితంగా తీసుకోండి, పక్కా బ్లాక్ బస్టర్ అవుద్ది అనేదే షూర్ షార్ట్గా చెప్పిన మాట. అండ్ వినీత్ సందీప్, నేను అంటే వినీత్ సందీప్ వాళ్ళు హౌస్ఫుల్ డిజిటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను వాళ్ళని చాలా దగ్గర నుంచి చూస్తున్నాను. ఎంత ప్యాషన్ సినిమా అంటే ఎంత ఇంట్రెస్టెడ్గా ఉండి ఎంత పుష్ చేస్తారని నాకు తెలుసు. ఇది ఇంకో స్టెప్ వాళ్ళకి ఖచ్చితంగా షూర్ షార్ట్ బ్లాక్ బస్టర్ అవుద్ది. అండ్ కెన్ అండ్ గ్యాంగ్ బ్రో చెప్పినట్టే ఎరక్కొట్టాడు అసలు. యాక్టింగ్ అనేది అంటే ఏదో యాక్ట్ చేస్తున్నట్టు లేదు, తను చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుంది. వెరీ అంటే తన స్క్రీన్ ప్రజెన్స్ అయితే సూపర్గా ఉంది. 26th రోజు ఈ యూత్ అనే సినిమా మామూలు బ్లాక్ బస్టర్ అవ్వదు, మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా డైరెక్టర్ రవికిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం ఈ పోస్టర్ చూసినప్పుడు కెన్ ఇన్ యూత్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై కెన్ అండ్ గ్యాంగ్ అని చూశాను. 25 ఏళ్ళు నిండక ముందే టైటిల్కి పైన టైటిల్కి కింద పేరు సంపాదించడం చిన్న విషయం కాదు, చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అతనొక్కడే కాదు, వాళ్ళ ప్రొడ్యూసర్ ఆయన్ని పరిచయం చేశారు, ఆయన వెరీ యంగ్. వాళ్ళ ఎడిటర్కి 19 years అని చెప్పాడు నాకు వినీత్. వీళ్ళందరూ ఇలాంటి ఒక యాక్చువల్లీ జనరల్లీ ఇలాంటి ఒక యంగ్ టీమ్ ఒక సినిమా తీసినప్పుడు వీళ్ళు ఏదో కొత్త ప్రయత్నం చేశారు, అందరూ ఎంకరేజ్ చేయండి అని అడుగుతాము. బట్ వీళ్ళ ట్రైలరు వీళ్ళ సాంగ్స్ అలాంటి స్పేస్లో లేవు. ఫుల్ పైసా వసూలు సినిమా తీసినట్టు తెలుస్తుంది. నేను కూడా 26th రోజు ఫస్ట్ మార్నింగ్ షో టికెట్ కొనుక్కొని చూసి ఎంటర్టైన్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ కెన్ అండ్ గ్యాంగ్. ఇంకా వినీత్ అండ్ సందీప్ ఇప్పటివరకు స్టేజ్ కింద అన్ని ఈవెంట్స్కి స్టేజ్ కింద నుంచొని అన్న ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పారు. ఈరోజు వాళ్ళిద్దరు ఇక్కడ నుంచొని షవర్ అవుతూ ఉంటే మజా వచ్చింది చూడడానికి. బట్ వాళ్ళిద్దరూ దీని వెనకాలన్న జర్నీ మొత్తం నాకు తెలుసు, ఎందుకంటే వి స్టార్టెడ్ టుగెదర్. రాజవర్ రాణి గారితోనే హౌస్ఫుల్ డిజిటల్ స్టార్ట్ అయింది. వాళ్ళ జర్నీని చాలా దగ్గర నుంచి చూశాను. ఈరోజు E2C టాకీస్తో వాళ్ళు ఈ ఫిల్మ్ని తెలుగులోకి తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. కంగ్రాచులేషన్స్, చాలా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు యాక్టర్ సూరజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారము. నేను సురాజ్ వన్యారమూడ్. సినిమాలను ఓపగా ఆదరిస్తున్న మీ ముందు రావడానికి, మిమ్మల్ని కలవడానికి అవసరం దొరికినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. యూత్ సినిమా ನನ್ನ మొత్తది తెలుగు సినిమాలలో నాకు చాలా ఇష్టం. తెలుగు ఆర్టిస్టులందరూ కూడా చాలా ఇష్టం. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, బాలయ్య గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు,
వీళ్ళందరికీ నేను అభిమానిని. తెలుగు డైరెక్టర్స్ మీద కూడా నాకు చాలా అభిమానం, ఎస్పెషలీ డైరెక్టర్ సుకుమార్ గారు, రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ గారు. యూత్ సినిమా మార్చి 26కి రిలీజ్ అవుతుంది. రియల్ లైఫ్లో జరుగుతున్న చాలా విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఇది యూత్కి చాలా నచ్చుతాయి, ఫ్యామిలీకి చాలా చాలా నచ్చుతాయి. థియేటర్లో యూత్ సినిమా చూసి మీ ప్రేమాన్ని తెలియచేయాల్సిందిగా కోరుకుంటున్నాను. తెలుగులో నీ మాటలే చెప్పడానికి నా చాలా కష్టపడ్డాను, బట్ ఐ లవ్ దిస్. సినిమాను ఇంతగా ప్రేమిస్తున్న తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ న్యూ జనరేషన్ డైరెక్టర్స్. థ్యాంక్ యూ మీడియా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతంగా ప్రిపేర్ అయ్యారు మీరు, అదరగొట్టేశారు అంతే ఫస్ట్ స్పీచ్. వెల్కమ్ టు తెలుగు సినిమా. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ వెంకటేష్ మహా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hello, hi everyone. Good evening, and first of all, youth team members andarki kuda congratulations. Already Tamil lo great report ochindi. Congrats Kevin and gang and the whole team of youth. So చాలా సంవత్సరాలు అయింది. I think లిటిల్ హార్ట్స్ తో అది మళ్ళీ స్టార్ట్ అయింది తెలుగులో. చాలా సంవత్సరాల క్రితం చిత్రం, నువ్వు నేను, ఇట్లా తేజ గారి సినిమాలు, యూనో దే యూస్ టు అడ్రస్ ద లవ్ స్టోరీస్ ఇన్ ద యూత్. యంగ్ లవ్ స్టోరీస్ని అడ్రస్ చేస్తుండేవాళ్ళు అండ్ ఆ స్టోరీస్ చెప్తుండేవాళ్ళు. ఐ థింక్ మధ్యలో ఎక్కడో ఆ ట్రెండ్ మిస్ అయింది. ఐ థింక్ లిటిల్ హార్ట్స్ అండ్ నవ్ యూత్ విల్ కంటిన్యూ దట్ ట్రెండ్ అండ్ బ్రింగ్ అస్ వాట్స్ గోయింగ్ ఆన్ in the love stories of young people. I think అది మనం జెన్జీ అని చెప్పేసి మనం చాలా పేర్లు పెట్టేస్తున్నాం వాళ్ళకి. ఐ థింక్ దే ఆర్ ఆల్సో వాళ్ళ ఎమోషన్స్ కూడా ఐ మీన్ లైక్ చాలా యూనో టెక్స్చర్డ్, అంటే చాలా లేయర్డ్ ఎమోషన్స్ ఉన్నాయని చెప్పేసి అనిపిస్తుంది. ఐ థింక్ మనం చేసిన మన జనరేషన్స్ చేసిన తప్పులన్నీ జెన్జీ యూనో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు శిక్షలు అని అనిపిస్తుంది నాకు. సో లెట్స్ సీ వాళ్ళ ఏజ్ గ్రూప్లో ఉన్న లవ్ స్టోరీస్లో ఏం జరుగుతుందో త్రూ దీస్ ఫిల్మ్స్ మనం చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సురాజ్ చేటా, ఐఎమ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సురాజ్ గారు. తోండు ముదలం దుఃఖసాక్ష్యం, వెన్ ఐ వాచ్ దట్ ఫిల్మ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ యాక్టర్. అండ్ దెన్ ఆండ్రాయిడ్ కుంజప్ప అని మనం కోవిడ్ అప్పుడు చాలామంది చూసాం కదా. సో హీ ఈస్ ద వన్ ఇన్ దట్ ఫిల్మ్. అండ్ ఆల్సో ఆయన వేరియస్ అదర్ మలయాళం ఫిల్మ్స్ కూడా మీరు చూడకపోతే చూడండి. ఈజ్ అ గ్రేట్ యాక్టర్ అండ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ ఇన్ హైదరాబాద్ టుడే. అండ్ ఆల్సో మీనాక్షి, ఐ మీన్ లైక్ everyone were saying, I'm also saying. So, actually, you rejected one of my scripts, you know. So, yeah, I think everyone, అందరూ క్యాస్ట్ చేయడానికి ట్రై చేశారంటే ఆమెలో ఏదో ఉంది. కాబట్టి ఇక మీదట తెలుగు సినిమాలు, తెలుగు స్క్రిప్ట్స్, ఐ మీన్ లైక్ ఐ విష్ యూ వోంట్ రిజెక్ట్ తెలుగు ఫిల్మ్ స్క్రిప్ట్స్ గోయింగ్ ఫార్వర్డ్. డెఫినెట్లీ సార్. సో యా, అలాగే వినీత్ అండ్ సందీప్, మా అందరికీ సినిమా రిలీజ్లు ఉన్నాయనగానే వీళ్ళ ఫోన్లు మోగుతూ ఉంటాయి, మా నుండి వాళ్ళకి ఫోన్లు మోగుతుంటాయి. సో వీటిని ప్రమోట్ చేయడానికి, ఫిల్మ్స్ని ప్రమోట్ చేయడానికి ఎప్పుడూ కూడా మా వెనకాలండి మా అందరికీ సపోర్ట్ చేసి మా ఫిల్మ్స్ని, మమ్మల్ని జనాలందరిలోకి యూనో చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. సో వాళ్ళు ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్లో దిగారంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐ విష్ వినీత్ అండ్ సందీప్ అ గ్రేట్ సక్సెస్ ఇన్ దిస్ యునో ఇన్ దిస్ వింగ్ ఆఫ్ సినిమా ఆల్సో. సో డిస్ట్రిబ్యూషన్ అలాగే త్వరలో ప్రొడ్యూసర్స్ కూడా అవ్వాలి, పెద్ద ప్రొడ్యూసర్స్ అయ్యి మంచి సినిమాలు తీయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కెన్ యా, ఐ సా లాట్ ఆఫ్ క్రెడిట్స్ అండ్ ఏదో చెయ్యాలి అన్నట్టు కాకుండా
I think you excelled in all those crafts. So I wish you go heights and receive many more successes. And also I wish వీళ్ళందరూ ఈ యాక్టర్స్ అందరినీ కూడా తెలుగు ప్రేక్షకులు వెల్కమ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్ అ గ్రేట్ సక్సెస్ టు దిస్ ఫిల్మ్ యూత్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా వేణు గారు, మా వశిష్ఠ గారు, మా డైరెక్టర్ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ మాట్లాడేశారు, ప్రిపేర్ అయిన మొత్తం వాళ్ళు చెప్పేశారు. మీరు కూడా ఆవిడకి స్క్రిప్ట్ ఏమైనా చెప్పారా? ఏది? మీనాక్షి గారికి ట్రై చేశాను కానీ పంపడం మర్చిపోయాను. అయ్యయ్యో, ఎలాగ రిజెక్ట్ చేస్తుందని తెలిసి పంపలేదు. హాయ్, ఈ ట్రైలర్ ఫస్ట్ చూసినప్పుడు రేపు భలే ఉందిరా ఈ సినిమా, ఇది ఎవరు చేస్తారు తెలుగులో అన్నప్పుడు వినీత్కి నాకు డిస్కషన్ అన్న నేనే చేశాను అన్నాడు. పెద్ద షాక్ ఇచ్చాడు ఫస్ట్ నాకు. ఆ తర్వాత సినిమా చూపించాడు. సినిమా చూసిన తర్వాత అసలు సూపర్ డేషన్ అనుకున్నాం. సినిమా అయితే అదిరిపోయింది. ఒకప్పుడు ఇందాక బ్రో చెప్పినట్టు చిత్రం అవ్వచ్చు, ఇవన్నీ మేము ఎంజాయ్ చేసాం స్కూల్ డేస్లో. ఆ తర్వాత హ్యాపీ డేస్ ఎంత ఎంజాయ్ చేసామో ఈ సినిమాని ఇప్పుడు జనరేషన్ అంత ఎంజాయ్ చేస్తారు. అలాగే వినీత్ బ్యాక్ ఎండ్ నుండి సినిమా ప్రమోషన్స్ మా అందరికీ చెప్తుంటాడు, అలా మాట్లాడాలి ఇలా మాట్లాడాలి అని చెప్పి. ఫస్ట్ ఇది చాలా హ్యాపీగా ఉన్న విషయం ఏంటంటే తను మాట్లాడినప్పుడు టెన్షన్ ఫీల్ అయ్యాడు కదా, అది కొంచెం సాటిస్ఫై అయింది. చెప్పడం ఈజీగా మాట్లాడడం కష్టం అని. అండ్ కెన్ సినిమా చూసినప్పుడు 2 కార్డ్స్ అండి టైటిల్ కార్డ్స్లో కెన్ అండ్ గ్యాంగ్ అని కార్డ్ వేసాడు. అంటే పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి అతను క్రెడిట్ ఇచ్చాడు. సూపర్ బ్రో, కంగ్రాచులేషన్స్. అండ్ సినిమా లాస్ట్లో క్రెడిట్ వేసాడు, ఈ ఫిలిం డెడికేటెడ్ టు ఆల్ పేరెంట్స్ అని. ఎందుకంటే మీ సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. అండ్ సురాజ్ సార్ చేట చింపి ఆరేశారు అసలు. సినిమా చూసిన తర్వాత ఈజ్ ద వన్ ఆఫ్ ద హీరో అండి ఆ సినిమాకైనా, అంత బాగా చేశారు. అండ్ 3 హీరోయిన్స్ చాలా బాగా చేశారు. సో అండ్ కెన్ పాటలు తనే రాశాడు, పాటలు తనే పాడాడు, డైరెక్షన్ తనే చేశాడు, యాక్టింగ్ తనే చేశాడు, అన్నీ తనే చేశాడు. అండ్ ఈ సినిమాని 1 మ్యాన్ షో కింద నిలబెట్టాడు. ఆ కెమెరా మొత్తం అవర్ పనుల ఓ లైట్ తెలియదా, ఓకే నెక్స్ట్ సినిమాకి అది కూడా చేస్తాడు. అండ్ వినీత్ ఫోన్ చేసి చెప్పినప్పుడు ఈవెంట్ ఎలా చేస్తాం అంటే ఫ్రెషర్స్ పార్టీ అన్నాడు. ఓకే ఇదేదో బాగుంది, సో ఫ్రెషర్స్ అందరూ కలవచ్చు కదా అనుకున్నాం. సో సీనియర్స్ జూనియర్స్ కాకుండా +1 +2 బ్యాచ్ అనుకోండి. సో +2 బ్యాచ్ ర్యాగింగ్ చేయొచ్చు కదా, పర్మిషన్ ఉందా? సో ర్యాగింగ్ కింద కెన్ ப்ளீஸ். ஸோ நான் உங்களை ரேகிங் பண்ணுறேன். படத்தில் நீங்கள் ஒரு இது பண்ணீங்க, 3 படத்தில் தனுஷ் மாதிரி அந்த பொண்ணு கேட்டோன்னு பண்ணீங்களா, ஒரு வாட் பண்ண முடியுமா? అసలు ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ చేసింది, మామూలు కాదు. అంటే అమ్మాయి అడిగితేనే చేస్తారంటే అమ్మాయితో అడిగిస్తాను. வேணாமா நீங்கள் பண்ணுறியா, சவுண்ட் போடணுமா? సూపర్ అసలు, కంగ్రాచులేషన్స్ బ్రో అండ్ వెల్కమ్ టు తెలుగు. అండ్ ఈ సినిమా 19th మనకి ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుంది. సో ఆంధ్ర ప్రేక్షకులందరూ దాన్ని సూపర్ హిట్ చేసి అదే వైపుతో 26th మా ఈ సినిమాను కూడా సూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా హౌస్ఫుల్ డిజిటల్ మీడియా కాబట్టి మొత్తాన్ని హౌస్ఫుల్ కలెక్షన్స్ అన్ని వినీతికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వశిష్ఠ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మా సింగర్, మా లిరిక్ రైటర్, మా హీరో, మా డైరెక్టర్ కెన్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అన్నా అక్క అందరికీ నమస్కారం. సారీ எல்லாருக்கும் you might be getting phones from your family. Coconut is not there, we have to make coconut chutney, 9 o'clock it's dinner time. So I'm very sorry for the delay. But I really want to thank everyone who is standing on the stage, because nowadays supporting itself is very hard from many people. But us coming from Chennai and supporting here, people supporting us from Hyderabad is such a big thing. Thank you so much for all the directors who came here. And I really want to talk about Little Arts team, because when I was writing the script, there was many doubts. Enna first film hero nadigirom, director nadigirom, so how will it be? Will people see? Will people actually buy the film? Because everything was a very big stress.
But at that particular point of time, when Little Art got released, it was the only hope that gave me, and that was the confidence I made my film. Thank you so much, Little Arts team. It was a great thing for me. And thank you so much for coming here, Sai Marthandanna, Mauli bro, and mainly Surya Anna. Surya Anna is the main reason for our film to be in Telugu right here. Thank you so much. Vati film la, I mean Sir film la, I was assistant director. I really want to thank my director Venki Atluri sir. Thank you so much sir. You taught me many things, and that's why I am here. Thank you so much. And I can't I can't thank all you individually, but thank you so much for all the directors. It means a lot to me. And I really want to thank Sandeep Anna and Vinith Anna for believing us, because we are also newcomers from Chennai, and you are doing first thing, and that too a very big thing. You are believing us. Thank you so much for that, and we will always be grateful for all that. And I prepared many things, but I forgot, bro. Many things. They spoke in Telugu and they scored. Now I don't know what to do. But mainly, thank you, Meenakshi, for accepting my film. It's a very big thing. Now I really understand how big heroines are acting in my film. So it's very privileged and grateful to have you on the. Okay. Thank you all the other heroines as well. And March 26th, our film is getting released in Telugu. So please do watch the film. Please do support us. It's going to be an entertainer for everyone. Life la, whoever has depression or stress or whatever it is, don't worry. Youth is there on 26th. You can come, laugh, and at least think about your father and mother for a while after the film gets over. So I hope everybody will be watching our film. And sorry bro, I'm very weak in now I'm learning Telugu, so I'm very sorry. But one thing I want to just tell in Telugu language, I want to say, ayyo blank aichu bro. Sorry bro. I want to say, entertainment gotram youth ni theaters ki తెప్పించే నక్షత్రం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అదిరిపోయింది లాస్ట్ డైలాగ్ మనదైతే, దానికి వచ్చే కిక్కే వేరప్ప అని. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పటి వరకు మనం ఎవరు చూడని ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం. డైరెక్టర్లు అందరూ కలిసి కెన్తో ఈ హుక్ స్టెప్ వేయబోతున్నారనమాట. మీరు పాట రెడీ పెట్టండి అమ్మ. ఓన్లీ ద డైరెక్టర్స్ అండ్ ద కెన్ నేర్పిస్తారు, చాలా ఈజీ. రెడీ? మీరు డైరెక్టర్స్ అందరికీ కూడా ఆ హుక్ స్టెప్ నేర్పిస్తే, సాయి మార్తాండ గారు మీరు కూడా జాయిన్ అవ్వండి ఇందులో. మౌలి గారు అండ్ సింజిత్ గారు కూడా సాంగ్ పెట్టండి అమ్మా. డైరెక్టర్స్ అందరూ, వెంకటేష్ మహా గారు, గోపి గారు, రవికిరణ్ గారు రండి. మీరు రండి, ఇలా ముందుకు రండి. రవికిరణ్ గారు, వెంకటేష్ మహా గారు, గోపీనాథ్ గారు రండి. వెంకటేష్ గారు రండి, సాంగ్ పెట్టండి అమ్మా. సాంగ్ ఆయన నేర్పిస్తారు. మౌలి ఏదో చేయడం కాదు కానీ ప్లీజ్ మీడియా ఫ్రెండ్స్ అందరూ మీరు వచ్చి ఒకసారి చేయండి, మేము అటు వెళ్తాం ప్లీజ్. ర్యాగింగ్ ఫ్రెషర్స్లో ర్యాగింగ్ బ్రో, ప్లీజ్ రండి. రాజేష్ బ్రో అంత లేదు దా. నిశాంత్ బ్రో రండి అందరూ చేయాలి వచ్చి. రండి మా జర్నలిస్ట్ అందరు, నిశాంత్ గారు, రాజేష్ గారు, తారక్ గారు రండి, ప్లీజ్ జాయిన్. దేవాడు ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని వెయిట్ చేస్తూ ఉండుంటాడు. సరే ఓకే, ఫస్ట్ కెన్ అండ్ అమ్మాయిలు వేస్తారు. మన జర్నలిస్ట్ అందరూ వచ్చి డ్యాన్స్ మూమెంట్ చేయనారన్నా. ఇన్ ద తెలుగుకే యూ ప్లీజ్ కమ్నా ప్లీజ్, వెరీ హార్డ్ టు ఫైండ్. రాజేష్ ఇటు దారి.
ఓకే, సో ఇప్పుడు కెన్ అండ్ మా బ్యూటిఫుల్ లేడీస్ కలిసి సో ఈ పాటకి డాన్స్ చేస్తారు. వీళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు ఇవాళ. చా 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 వశిష్ఠ గారు ఎంత దారుణం అండి. ఓకే, సో పాట పెట్టండి అమ్మా ఇంకొకసారి. ఫీడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్. లిటిల్ హార్ట్స్ టీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. సో కెన్ గారిని అండ్ ముగ్గురు హీరోయిన్లని, ప్రొడ్యూసర్ని అండ్ అలానే వినీత్ని, సందీప్ని కూడా వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. And Suraj Garu also please stay back. We have a Q&A with media, so they'll ask questions. Please stay back here. Yeah. And producer Garu also please stay back. Chairs arrange. Thank you. Chairs. Acha. వద్దు ఉండని. ఓకే, Ken, hello. Hi, sir. Hi. So what is the film about? Because Vasishtha was saying that there was a dedication to the parents at the end, and the title suggests it's a youthful story. Yes. So what exactly is the film about? Sir, it's a coming of age story only, sir. It's a character driven story, a boy's life. The movie starts in 10th standard result and it gets over in 12th standard result. The 2 years la
ஒரு நார்மல் ஜென்ரல் பாயோடைய லைஃப்பில் வாட் ஆல் ஹீ ஃபேஸஸ், வாட் ஆல் ஹீ ரியலைசஸ் இஸ் த ஸ்கிரிப்ட் சார். ஸோ வென் த ரியலைசேஷன் பாயிண்ட் கம்ஸ், தட்ஸ் வேர் what he told, that dedicated to parents and all will come. Everybody will we will realize a particular point of time in our life, no sir. And the mari or situation is there in the script, that's why he told that. Nice. Yes, It was between boy and girl or something like no Raghuvar sir, and B.Tech? like I told you, it's a character story. So it's about a boy Praveen who sees like what all he's coming through in his life, love, parents, teachers, principal, everything, whatever he is going through in his life and how it gets over is the whole film, sir. Thank you, all the best. Thank you, sir. Ken, sir, who trained you Ustad Bhagat Singh dialogue? Who trained me? Anna థియేటర్కి రప్పించే నక్షత్రం అండి. ఇది వినీత్ అన్న, వినీత్ సార్, సందీప్ అన్న ఓన్లీ బ్రో చెప్పు he was the one. సార్ డిజిటల్ ప్రమోషన్స్ మీ ఫస్ట్ సినిమా మీద కూడా ప్రయోగించారనమాట, ఈ లెక్కన చూస్తుంది. Hi Ken. Hello sir. How are you? I'm good. How are you, sir? I am fine. Welcome to Hyderabad. Thank you, sir. And you have acted along with Dhanush sir in yes, film, yes. no? So sometimes he mentioned that Ken is like my son. So Dhanush sir watched this movie or trailer, or what is his response about it? He only watched the trailer, sir. He didn't watch the movie yet. He's actually very busy. I was really shocked that he came to the pre-release event because when I went and met him, I really didn't know he's coming. He was very busy. Last minute he told me I am coming to the pre-release event. So that was a very big thing. I never thought he will come. So he didn't watch the film yet, sir. He watched only the trailer, and he said the vibe is very nice and it's very fun. What you are trying to communicate about the film, it's communicated. So it's nice. Yeah, you put your film name as Youth, but the caption is no age limit. Yes, sir. How you justify that one? Everybody is youth, sir. Even you are youth. I am youth. Feelings are youth only. We are sir. youth. Yeah, that's But all. no Yeah. age limit is the no, that is the matter. Inside us, everybody is youth, no, sir. We all still we sight, still we have the feelings, still we have the first love memories, no, sir. So, the youthful feeling and love will never have an end, and it will never have an age. It will always be there in everybody's life. Yeah. Vibe is good, and all the best to the entire team. Thank you, sir. Thank you. Ken, outside of film, so many people are single, but you are doing film with 3 heroines. Yes, sir. Why 3 heroines? No, Is sir. it relatable to youth public? Yes, yes. Like I told him, this story is about one boy character, and that boy is coming, like he's meeting 3 girls in his life. So whether which girl he loves in the film, who he finally end up with, or are they ending up? That's the whole script. So it's like basically a boy's life who's meeting 3 girls in the life. Yeah. How did you cast Priyanshi and Meenakshi and Anishma. Sorry. So like you told, sir, beginning when I wrote the script, all my friends were saying 3 heroines they were saying, but to get heroines at that particular point of time to make people believe was very difficult part. But the first heroine that I approached, and hopefully who rejected all the films and accepted the only film, is Meenakshi. She was the first heroine that I approached. But for all the 3, like first I approached Meenakshi, then I wanted someone like Priyanshi, like exactly like Priyanshi, and that's why I was searching for many heroines. But later it was I got really shocked that Priyanshi replied to my text that I sent her. And Anishma's character is very important character. Like 3 heroines are very important. But why I'm saying Anishma's character is important is I wanted a girl who should look like a girl next door. She should be like very charming, very beautiful, but not like somewhat like a boy when he sees her in the first attempt he will like in Ramari. And the zone lama a girl next door Mari, I wanted a girl. So Appo Sirai film director and me, we both are like good friends.
at that particular point of time, I saw a few footages of Sirai. That's how I casted. Meenakshi. All Telugu directors are giving hype. You rejecting films. Why? I actually don't know. I don't know like which films are rejected or like I actually had no idea about this. I'm really sorry to everybody because I actually had no idea. That's the truth. Ken, hi. Hi, I am Babita from One India. Hello. Ken, you are a big inspiration for this coming generation just because there's a big myth that these Gen Z kids are very spoiled and they are nothing for anything. So you are doing so many things in 24 crafts. So if you want to say something to the Gen Z kids, what do you want to say? You, ma'am, like what I generally talk to my friends is, ma'am, after I acted in Asuran, which is Narapa in Telugu, after that film, many told like role is very nice, your character is very nice, everything. But what character that I got was only serious characters, ma'am. I didn't get any. What I expected was a fun, full guy. I'm generally a fun, full guy, but I'm not getting scripts like that. So I was waiting for a very long time that someone will write a script for me, someone will do something. But all these years, what I learnt is, ma'am, nobody, our life is not important to anyone. Only it's important to us, and we have to think only for ourselves, and nobody is going to think for us. So whatever we want to do, we have to take the first initiative, and we should not ask opinion, ma'am. When we ask opinion, first word that we will get is, you are overconfident about what you are doing. Nowadays, we should little bit have that, ma'am. Otherwise, people are ready to break the confidence in small word. So adanala, I think we should only believe us, and we have to confidently take the decisions, ma'am. Yes. Thank you. Ken garu. Ken, hi. Hi, na. Hi. All the very best. Thank you. Especially Asuran and Vati సినిమాలో మీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఎస్పెషల్లీ అసురన్. థ్యాంక్ యూ. ఐ లైక్ యువర్ పర్ఫార్మెన్స్. అండ్ అక్కడ చూస్తుంటే కెన్ అండ్ గ్యాంగ్ అని ఉంది. అంటే బేసిక్గా చాలామంది ఏ డైరెక్టర్ అట్లా గ్యాంగ్ అని టీమ్ అని పెట్టుకోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి బ్యాక్ ఎండ్. సో వాట్ వాస్ ద రీజన్? ಇಲ್ಲ main reason is ipo me and my friends we wrote the script for 2 years. That's how it started because I've never done short films. I have never done anything. My intention was to do a film for myself and to make me project to everyone that I can also do fun characters. That's how it started. But without my friends, I'm nothing today. Only because of them, I'm sitting here. And their help was a very great help because my parents are in industry and they believed me when I told I'm going to do something. But my friends' parents, they doesn't know about the industry or anything. They were scared and they were not allowing my friends actually. They were like, why are you doing this? Nama family ki idella set avade. In the mari, that's what they told. But these guys stood for me for 2 years. They left everything and they stood for me. So I thought as a credit, it was not my film. It was only because of them, and that's why I mentioned Ken and Gang. అండ్ స్టోరీ కూడా కంబైన్గా చేసుకున్నారు. Yeah. స్టోరీ ఆల్సో. Yeah. The whole script, screenplay and everything, me and my friends, we wrote. We sat and we wrote, and we strongly believe that incidents from life will get connected more to the audience. So we collected everybody's life incidents, and that's how it started. And till today, I'm here doing this promotion, but my friends are still working there for the Chennai out. So that's why it's Ken and Gang. ఆల్ ది బెస్ట్ టు యూ అండ్ యువర్ ఫ్రెండ్స్. Thank you so much. విని సందీప్ అంటే అక్కడ 19th రిలీజ్ కదా, ఇక్కడ 26th. సో ఏంటి అంటే ఆ డిలే ఎందుకు తెలుగులో? యాక్చువల్గా కొన్ని సినిమాలు అక్కడ సౌండ్ చేసినప్పుడు అప్పుడు లైక్ ప్రేమలు మనం ఎలా 2 weeks లేటర్ మనం ఎలా ఎంకరేజ్ చేసాము ఆ టైప్లో ఉంటుంది అనేది ఒక ప్లానింగ్. అండ్ మాకు కూడా డబ్బింగ్ చేసుకోవడానికి కొంచెం తెలుగు డబ్బింగ్ని కొంచెం ప్రాపర్గా చేసుకుందాం, ఏదో ఫాస్ట్గా చేయొద్దు, సాంగ్స్ ఉండాలి, కొంచెం ప్రాపర్గా కేర్ తీసుకొని చేద్దాం అనేది ఐడియా. ఒరిజినల్ ఎసెన్స్ని తీసుకొద్దాం అనే దాని మీదే ఒక 1 week లేట్గా వస్తున్నాం. బట్ అదే 1 week లేట్గా వచ్చినా అదే అక్కడ రిలీజ్ అయిపోద్ది కదా, తర్వాత ఇక్కడ ఉండదు కదా అంటే కాన్ఫిడెంట్గానే వర్కౌట్ అవుద్ది అనే స్పేస్తోనే ఒక 1 week లేటర్ వస్తుంది. ఏంటి అంటే 1 week ముందు ఇంకా అక్కడ రిలీజ్ అవ్వలేదు, ఇక్కడ రిలీజ్ అవ్వలేదు, 1 week ముందు ఇండస్ట్రీలో కొంతమంది బాగుంది అన్నారు. ఏంటి ఎంతమందికి చూపించారు అసలు సినిమా మీ సర్కిల్ అందరికీ? మా కరుపయ్య బ్రో అన్నారు ప్రొడ్యూసర్, హిస్ కాన్ఫిడెన్స్
సో మన తెలుగులో ఎవరు చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్కి బ్రో అందరు ట్రైలర్ వచ్చిన తర్వాత సాంగ్స్ వచ్చిన తర్వాత కంటెంట్ చాలా బాగుంది అనగానే మేము చూస్తాం అనగానే డైరెక్ట్ విమేల్ లింక్ కొట్టేశారు ఆయన. సో ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఒక 20-30 మెంబర్స్ దగ్గర విమేల్ లింక్ ఉంది. ఆల్మోస్ట్ అందరు ప్రొడ్యూసర్స్ చూశారు. సో ఆయన కాన్ఫిడెంట్గానే ప్లాన్ చేశారు. మీ ఫస్ట్ వెంచర్ ఇది. ఆల్ ద వెరీ బెస్ట్, మంచి సక్సెస్ కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కెన్ బ్రో, అంటే ఇఫ్ యూత్ హ్యాస్ రిలీజ్డ్ ఆన్ సేమ్ డే ఇన్ తెలుగు యాజ్ లైక్ March 19th, ఏది చూస్తుండే? అంటే ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది, దురంధర్ 2 వస్తుంది, యూత్ వస్తుంది. సో ఏది చూస్తుండే మీరు? విచ్ ఫిలిం వుడ్ యూ వాచ్ ఫస్ట్? Me, sir? I already watched Youth many times, sir. I will go to Pawan Kalyan, sir, film only, sir. I'm actually a big fan of Pawan Kalyan, sir. I'm not saying this for the place. When I was working in Vakti, like Sir film, when I was working here in Hyderabad, I stayed here for 5 months. Appa Bhimla Nayak got released. Samyukta Menon ma'am also acted in Sir film. So when I saw the first show, that's when I got to know Telugu audience, they don't enjoy a film, they celebrate a film. That celebration mode I really wanted to feel, and then only I got to know this happens in every film in his film, and this is little bit less, otherwise they will break the glass and all they told. So I was like, oh my god, I want to see that. So definitely I will go to that film only, sir. Anishma garu, I think you rarely got a appreciation for the Sirai role. I think Tamil loved it, Tamil people, and it also released in Telugu here. It also released in Telugu on OTT, but lot of people loved it and praised it on OTT, on social media, all that. So what is your takeaway from that Sirai, and how you receive that Telugu audience love for Sirai? Takeaway is like acting in film was my dream. So finally I'm getting so much love from there's no language barrier when it comes to cinema. Like cinema, like people love cinema, and if it's a good film, then I believe like everybody apart from states and language, everyone will love it. So my takeaway was I got to be a part of a good movie, a very good movie. I got to work with a very nice team. That is my takeaway. And when it comes to Telugu audience, I love Telugu cinema. I used to watch Allu Arjun sir's Malayalam dub movies in my home back then. So that was my introduction to Telugu cinema. Then that Bahubali and Little Hearts, Brochevarura, Ande Sundaraniki, ellame ennoda favorite films. So and when I get messages from Telugu audience, it makes me very happy. Okay, so movie is reaching there, everyone is loving my performance. It actually make me so happy and I feel so grateful. Thank you so much for the love. Ken, hi. Hi, sir. So I loved your analogy of biryani and cinema in your interview. So that was a clear understanding you have towards audience and the entertainment. So Ken, you already explained that the title Youth, though it is Vijay's Youth, so you have a different meaning for it. But with the current scenario of Vijay's image, do you still think that it will be a good vibe for you in Tamil Nadu? So same, sir. That is personal life, no, sir. This is totally a different, and it's all about film, no, sir. Because me and my dad, we always used to talk. My dad is in politics as well, and he has many opinions in politics. But that is never gonna be my opinion, because his life and he's facing everything, and he can speak whatever he wants. But at the same time, my dad gives the same space to me also to take the decisions and to choose what I want to do. So in that case, I really see this as totally a different thing. And genuinely, to be very honest, sir, till today, Vijay sir fans have been very nice to us after we got the title. And that title really helped our movie to make people recognize that something called Youth is coming out. So that title was a very, very big asset for our film, actually. That's again. So I don't think this is going to affect us. Okay, cool. Vineet and సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్కి ప్రమోషన్స్ అనేవి చాలా క్రూషియల్ అయిపోతున్నాయి కదా వినీత్. ఎందుకంటే రీసెంట్లీ చూసాం విత్ లవ్ అనే సినిమాకి, దో ఇట్ హ్యాడ్ గుడ్ బజ్, బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా పర్ఫామ్ చేయలేకపోయింది బికాస్ ఆఫ్ అంటే ఆ యాక్టర్స్ ఎవరు కూడా ప్రమోట్ చేయలేకపోవడం వల్ల. ఇక్కడ ఏంటంటే మీరు అందరూ కూడా ఫ్రెషర్సే,
సో ఈ ఫ్రెష్ ఫేసెస్ని ఎంతవరకు మీరు జనాల్లోకి తీసుకెళ్ళగలని అనుకుంటున్నారు? ఎందుకంటే ఇమీడియట్ 26th రిలీజ్ అనేది దట్టు పోస్ట్ దురంధర్ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత జనాల్ని డ్రైవింగ్ టు థియేటర్స్ ఇస్ నాట్ దట్ ఈజీ. అవును. సో ఈ అన్నోన్ ఫేసెస్ని యాజ్ ఆఫ్ నో అన్నోన్ ఫేసెస్ వీళ్ళు దో దే ఆర్ ఫెమిలియర్ ఇన్ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, తెలుగు వచ్చేటప్పుడు అన్నోన్ ఫేసెసే కదా. సో ఈ డ్రైవింగ్ కోసం బీయింగ్ ఏ డిజిటల్ మీడియా ఎక్స్పర్ట్స్, సో వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ స్టెప్ ఫర్ దిస్? బేసిక్గా అదే మార్కెటింగ్ స్టఫ్ అంతా క్రియేట్ చేయడానికి దీనికి అంటే యాక్టర్ సపోర్ట్ ఉండాలి. బట్ వీళ్ళు తను డైరెక్టర్, హీరో అన్నీ తను అక్కడ కంప్లీట్గా కాపీ ఫినిష్ చేసి జస్ట్ తను అసలు లాస్ట్ 1 వీక్ నుంచి స్లీప్ కూడా లేదు, ప్రాపర్ 2 hours స్లీప్ కార్లో పడుకుని అలా వస్తున్నారు అన్నట్టు. బట్ అదే ఇప్పుడు మన తెలుగు పీపుల్ని అడ్రస్ చేయడానికి జస్ట్ తను వచ్చేసి జస్ట్ నైట్ అంతా కూడా ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఆల్మోస్ట్ 11-12 వరకు, అలా ప్లాన్ చేసుకుని మళ్ళీ వెళ్తున్నారు. ఓన్లీ బిలీవింగ్ కంటెంట్ అంటే తను ప్రాపర్గా మార్కెటింగ్ ఏదో చేయాలి, జిమ్కి చేయాలి, వర్కౌట్ చేయాలనే స్పేస్ కాకుండా బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. మీరు ఆల్రెడీ తమిళ్లో వినే ఉంటారు. సో తెలుగులో కూడా స్ట్రాంగ్గా ప్లాన్ చేస్తున్నాం. అండ్ ట్రైలర్ సాలిడ్ ట్రైలర్. కొంచెం మనోళ్ళ గురించి తెలిసిందే, డైరెక్ట్ జిఎస్ఎం మాల్లో, నెక్సెస్ మాల్లో నైట్ మలయాళం సినిమా తమిళ సినిమా ట్రైలర్ వచ్చిందంటే ఫ్రైడే నైట్ వెళ్ళిపోయే బ్యాచ్ కదా. సో ఆబ్వియస్గా తెలుగు ట్రైలర్ పుష్ చేస్తుందనే కాన్ఫిడెన్స్ ఉంది. ఉన్నంత స్కోప్లో మేము కూడా మార్కెటింగ్ వైపు అందరూ ఉన్నారు. మన సురేష్ అన్న వాళ్ళు జిఎస్కే మీడియా, కాకా అన్న, శేఖర్ అన్న వాళ్ళు, ఏలూరు జిల్లా అన్న వాళ్ళు, బట్ అందరూ మన మీడియా ఫ్రెండ్సే కదా. సో ఉన్న స్పేస్లో ఇమీడియట్గా పుష్ చేసుకునే స్కోప్ ఉంటుంది అనేది ఐడియా. అది బ్రో కంటెంట్ మీద బిలీవింగ్ అంతే. Can tell us about G.V. Prakash music and what was his first reaction after watching the first copy? After the shoot got over, like after the edit got over, when I showed him, he was very happy. And the first thing what he told me was, I never expected this from you. I thought you will do something and we'll do something. But this is really great and this is really nice of you to do such thing. What I'm trying to say is, we'll do, like only you will know how the film is, how is everything. But the confidence that he had on me was good. But after the film got released, like after he watched the film, he was very confident about the content and he was very happy because he has seen me from my childhood. So he was very happy and there are actually 9 songs in the film. So we have just released 4 songs in Tamil. One by one we will be releasing in Telugu as well. But that actually it helped a lot in our film. And when you watch the film, it's a very musical film. So initially when I wanted to cast G.V. Prakash Anna, my only intention was we need a very experienced person in the film to guide us, because we all are new people. Like my cameraman, it's his first film. For my editor, it's his first film. So like this, we all are new. We want someone to guide us somewhere. So we thought G.V. Anna will be the right person for everything, and he really helped me a lot. I will always be grateful for what he has done. I have seen Tamil pre-release event when Dhanush recreates Asuran dialogue, Chidambaram. I felt cute. Can you tell us about post discussions after that pre-release event with Dhanush? To be very honest, after the pre-release event got over, he went to shoot. He had a flight. He directly went to the airport. He went to the shoot, and I went straight to the mixing theater for the copy to get ready, because last minute works are going on for the release. But sir called me and he said like the event went very well and it was very positive, and it's nice to see you like this. Now everything is over. Focus on the release. After the release, we'll speak. That's what it. But Ken, you're risking everything with the film, being actor, director, Yes. singer, lyricist, everything. So what would be your takeaway from this film? Sir, first, I'm very grateful to my producer for believing me. Like you said, it's a big risk, whatever I'm doing. Like I am directing, I'm acting on myself. He really believed on my content and he believed in me. That was a great thing that happened to me in my life, because I was waiting for someone to believe me at a point and prove myself. But when I was doing all this, I always ask my dad's opinion, because my dad is my biggest critic in my life. Biggest critic na, he will break your confidence like anything. Like he will say, singera bathroom la paaniya door saatniyaanu irukano, vellala vandu paadakudadu, ipdi brutally he will attack. அந்த அட்டாக்கில் யூ வில் திங்க் லைஃபே வேஸ்ட்டு, எதுக்கு வி ஷுட் லிவ்ன்ற மாதிரி. ஸோ
So when I had that critic and when I told him the story, when I showed him the songs, when he appreciated everything, when this man is appreciating, people at least will be fine with things. That's how I really thought. But after I did all this, it was my conviction, and my team, they wholefully they supported me, like even my heroines and them, everybody, like my producer and everybody, they were confident about my conviction, and I was really chumma I didn't make the decisions, and I was working for that. So I thought after the movie get released, I think everything will go well. That's what I believe. Sorry, Meenakshi. Ken, what is your political stand? Because your dad was against to Vijay TVK and youth title విజయ్ టైటిల్ నుంచి తీసుకున్నారు. ఇంట్లో ఎప్పుడైనా పొలిటికల్ డిస్కషన్స్ వచ్చినాయా మీకు? No sir, we won't talk about politics. Only, actually, to be very honest, we are one weird father and son. We talk only about cinema because that's the only conversation we can have. Normal conversation a fight da, our warehouse na warehouse da. So that's how everything will be. If I want dosa, I will ask idli. My mom will say in the mari total contrast. The only thing that we both get connected is cinema. When we talk, I hear his advice and everything. So generally, I have not had any opinion about his political stand, or he has never told me about any of his political things. I never know about where he is going, what he is doing. That's how it is. So I think whatever he is doing and whatever I am doing right now is totally different. The career, my cinema is totally different, and his politics is totally different. Yes. Ken, your career started with Dhanush and Vetrimaran sir. Yes. So how did you experience with Vetrimaran sir? Came your pre-release event. Yes. What is suggestions to take him? Yes, sir. Initially, I narrated the script to Vetrimaran sir only, but he was he's one other critic after my father. But he told the vibe of the film is nice, you can do, and that was the first confidence that gave me. Dhanu sir was busy on Kara film shoot. At that time, he was in another place. So both of them were telling me, if you are confident, do this film, or else don't do it. You do have time. I said, sir, I am confident in this film. I think I can do, because this is a school life where I've seen, like this in the period of time I have lived my life in school days, so I can recreate that school days, is what I told them. But one advice that they both gave me is, this film you directed, but the next film when you act, if you go and disturb the director, then that's it. We will come straight to the shooting spot, is what they said. So that is the only takeaway from the film. Okay, how do you view this film and your career in performance and future projects? View this film. How did you view this film? So on career and future projects for performance. Yes, sir. No, I really don't get them. How did you view this film? Okay. In your performance and in this project and future projects? No, sir. This film was basically I made this film to showcase that I can also do happy projects, because I did very serious project. In Sir film also, I have done a very, very serious character. So I have been approaching only for serious characters. So I thought maybe if I do a funful character, people might crack something for me, or they might have scripts for another heroes. But I might be now, right in this moment, they might think me in that situation, is what I felt. My next projects, I really don't know, sir. I really want to release this on March 19 successfully. That's my only thing. Okay, as a director, what was the most painstaking scene you cut the movie? Scene? Painstaking scene. Okay. Love story, right? Yes. There is one important scene of me and Suraj sir in the film, in the climax. So, on the situation, it was very hard for me to be a director and be an actor. I felt, because other scenes, I was very comfortable with all the artists. It was very nice. But at that particular scene, I have to act and I have to showcase. The first important priority of this film is to showcase me as a hero, like as an actor. On the stage, I should not fail in that was my biggest. I was very scared for that particular day, but hopefully it has come out well. Like if you watch the film, you will know. Yeah. So Vineet and Sandeep, anyone? సో జనరల్గా తెలుగు డబ్ చేసిన ఫిల్మ్స్ అనేవి కూడా కొన్ని విషయాలు డబ్బింగ్ విషయాల్లో కొంచెం అటు ఇటుగా ఉంటుంది. లైక్ ఈ మధ్యకాలం చాలా సినిమాలు చూస్తున్నాం, అంటే ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తారు, చూసినప్పుడు కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది. సో ఈ సినిమా వైజ్ మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డబ్బింగ్ కావచ్చు, ట్రాన్స్లేషన్?
అందుకే అండి Who is Telugu dialogues ఎవరు? రాకేంద్ర మౌలి గారు రాకేంద్ర మౌలి. చేస్తున్నారు. Okay, okay. సో ప్రాబబ్లీ ద అట్మాస్ఫియర్ వాట్ యూఆర్ ట్రైయింగ్ టు టేక్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ ఆస్పెక్ట్స్ ఫ్రమ్ క్రాఫ్ట్స్ ఒకటి ఆల్రెడీ వాళ్ళు చేసేసారు, ఒక మంచి సినిమా చేశారు. సో విత్ రెస్పెక్ట్ టు డబ్బింగ్ కానీ సాంగ్స్ కానీ అండ్ మ్యూజిక్ ఇది ఒక స్ట్రైట్ ప్రాపర్ తెలుగు ఫిల్మ్ లాగా ప్రొజెక్ట్ చేయడం కోసమే వీఆర్ టేకింగ్ ఎ నైస్ స్పేస్ ఆఫ్ 1 week గ్యాప్ అండ్ దెన్ కమింగ్ లేటర్. సో దట్స్ ద థింగ్ అండి. వెన్ యూ వాచ్ దిస్ యూత్ హియర్, ఇది ఇక్కడ మన తెలుగు వాళ్ళ కోసం మనం చేసుకున్న సినిమా లాగా ప్రాపర్గా కనిపిస్తుంది. యా విల్ ఆల్సో లవ్ ద మ్యూజిక్ ఆల్సో. యా వెరీ నైస్ గుడ్ సింగర్ సంజిత్ పాడారు అండ్ ఫ్యూ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ హియర్ ఇన్ తెలుగు ఆర్ ఆల్సో సింగింగ్ ఫ్యూ సాంగ్స్. యా విల్ రిలీజ్ ఇట్ సూన్. All the best. Thank you so much. No questions, like everyone asked a lot of things about your film. So basically, what is the major challenges like you're like everyone asked you, right? Multiple crafts and all. So which is the most toughest part of your journey of this youth? Sir, Directing or acting? Toughest part is post-production only, sir, because nothing is in our hands. Everybody in their studio, getting the out from them is very difficult. So, actual, like very, how to say, when the post-production, we are creating a new film. Whatever we shot, we have to make it in a time duration. We have to make it look even more good from the narration. So the post-production is very, very, very tough. I never thought it will be this tough, but hopefully things are getting over. So it's nice. Thank you, sir. Thanks. Thank you so much to all the media. Thank you once again. Today RPR was our GSK Media event by Shreyas Media. See you all theatres on March 26th. Thank you so much to the whole team of youth. Congratulations.